రాష్ట్ర విభజన తర్వాత ఎక్కువ జనాభాతో తక్కువ వనరులతో రాజధాని లేకుండా ఏపీ ఏర్పడిందని, వారసత్వ అప్పులతో వచ్చిన కష్టాల్లో ఉన్న రాష్ట్రం తొలి 5 ఏళ్లలో బలంగా నిలదొక్కుందని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ ఘోరంగా పతనమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ కూటమి ప్రభుత్వ హయాంలో బ్రాండ్ను తిరిగి సొంతం చేసుకుందని అన్నారు. సచివాలయంలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రాన్ని చంద్రబాబు విడుదల చేశారు. వైసీపీ 5 ఏళ్లలో చేసిన విధ్వంసాన్ని దాటుకుని ఎలా ముందుకెళ్తామనే అంశాలను వివరించారు. 2024 జూన్ నుంచి సంక్షేమ పథకాల కోసం మొత్తం 1,49,401 కోట్లు ఖర్చు చేశామన్నారు చంద్రబాబు. వివిధ విభాగాల్లో 30,607 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. మెగా డిఎస్సి ద్వారా 15,941 టీచర్ పోస్టులు, 5,757 కానిస్టేబుల్ పోస్టులు చేపట్టినట్లు వెల్లడించారు. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి కుటుంబ సాధికారత మిషన్ను అవలంబిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు సులభంగా అందేలా చూస్తున్నామన్నారు. 23 లక్షల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాల ద్వారా 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. 11,37,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటికీ కార్యరూపం దాల్చినట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా 10 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఏపీలో హైకోర్టులో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మెగా డిఎస్సి ప్రక్రియపై అపోహలు సృష్టించడం ద్వారా ప్రభుత్వాన్ని రాజకీయంగా అస్థిరపరచాలనే కుట్ర భగ్నమైంది. మెగా డిఎస్సి 2025 పై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాహిత వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేయడానికి వీల్లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టును వేదిక చేసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పిటిషనర్ తన వద్ద ఉన్న సమాచారంతో చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆశ్రయించారా అని ఆరా తీసింది. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంపుపై అభ్యంతరం ఉంటే మొదట్లోనే అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించేవారని, ఈ వ్యవహారంలో ఏ ఒక్కరూ కోర్టు ముందుకు రాలేదని గుర్తు చేసింది. డిఎస్సి నియామకాలపై తప్పుడు ప్రచారం చేస్తే సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించడంతో కోర్టుకు రావడానికి అభ్యర్థులు భయపడుతున్నారన్న వాదనను తోసిపుచ్చింది. రిక్రూట్మెంట్ ప్రక్రియను సవాల్ చేస్తూ ఇప్పటికే 335 రిట్ పిటిషన్లు, 3 పిల్స్ దాఖలయ్యాయని, అందులో 69 కేవలం స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లపైనే దాఖలయ్యాయని, భయాందోళన వాతావరణం ఉంటే అంతమంది హైకోర్టును ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించింది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి అనుచరుడు A9 ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆర్థిక మూల స్తంభంగా నిలిచారని కోర్టుకు సిట్ తెలిపింది. లిక్కర్ దందాలో సంపాదించిన అక్రమ సొమ్మును షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. విదేశాలకు నిధుల మళ్లింపు వ్యవహారాలను పర్యవేక్షించడంతో పాటు 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఓట్లు కొనుగోలు, కార్లు ప్రత్యేక అరలు చేయించి రహస్యంగా కోట్లాది రూపాయలు చేరవేసినట్లు వెల్లడించింది. మద్యం ముడుపుల సేకరణకు ఐఐటి పట్టభద్రులను ఏర్పాటు చేసుకుని కలెక్షన్ ఏజెంట్లుగా వారిని మార్చారని వివరించింది. VPN, సిగ్నల్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్లను వినియోగించి అత్యంత పగడ్బందీగా వ్యవహరించినట్లు సిట్ కోర్టుకు తెలిపింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో 2024 చివరిలో ఈశ్వర్రెడ్డి దుబాయ్కు పారిపోయి అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించినట్లు తెలిపింది. 2 ఏళ్లుగా విదేశాల్లో ఉన్న ఈశ్వర్ను ఆగస్టు 3న హైదరాబాద్లోని విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారుల సహకారంతో అదుపులోకి తీసుకున్నట్లు కోర్టుకు తెలిపింది. క్రిమినల్ కుట్ర, నమ్మక ద్రోహం, ఫోర్జరీ తదితర సెక్షన్స్ కింద నమోదు చేసిన కేసులో A9 నిందితుడిగా ఉన్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతం, పంటల సాగుపై అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎల్నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, సాగులో అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ ప్రణాళికలను ప్రతి రైతుకు ఆదేశించారు. ఎల్నినో సంక్షోభ నివారణ ప్రణాళికతో రాష్ట్రంలోని ప్రతి రైతు వద్దకు వెళ్లాలని సూచించారు. ఈ నెల 7 నుంచి రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎల్నినో కారణంగా ఏపీ వ్యాప్తంగా అక్టోబర్ వరకు లోటు వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని, ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రత్యేకించి పొడి నెలలో విత్తనాలు వేసి ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంలో సాగు చేసే అవకాశాలను రైతులకు వివరించాలని సీఎం సూచించారు. ఎల్నినో వంటి తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో స్పష్టమైన విధానాన్ని రైతులకు అందించాలని నిర్దేశించారు. రైతు యాప్ ద్వారా పూర్తి సమాచారాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు వేగంగా అందించాలని చంద్రబాబు సూచించారు. ఎల్నినో ప్రభావాన్ని తగ్గించే యాక్షన్ ప్లాన్ పటిష్టం
అమలు చేయాలన్నారు. పసుదానా విషయంలోనూ ఏబీజీ రామ్జీ పథకాన్ని అనుసంధించాలని సూచించారు. త్వరలోనే 201 ఉద్యాన క్లస్టర్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇక నుంచి ప్రతి మంగళవారం వ్యవసాయ అనుబంధ రంగాలు ఎల్నినో చర్యలపై సమీక్ష నిర్వహిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసేలా 64వ CRDA అథారిటీ సమావేశం నిర్ణయాలు తీసుకుంది. డేటా సెంటర్లు, క్వాంటమ్ వ్యాలీ, రోప్వే, లండన్ ఐ, 5G టవర్స్, భవిష్యత్తు బ్రిడ్జిల నిర్మాణం వంటి పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు CRDA గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు మంత్రి నారాయణ. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో భాగంగా మెతడక గ్రామ పరిధిలో 2340 ఎకరాల భూమిని కేటాయించే తీర్మానాన్ని అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. పల్నాడు జిల్లాలోని ఎండోమెంట్స్ శాఖకు చెందిన 244 ఎకరాల ఇనాం భూములను భూ సమీకరణలో భాగంగా తీసుకునేందుకు అవసరమైన 122 కోట్ల రూపాయలను చెల్లించేందుకు CRDA అంగీకరించినట్లు నారాయణ తెలిపారు. 2014-19 మధ్య ప్రారంభించిన హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ రెరా కోరిన రెన్యువల్ ఫీజు మినహాయింపునకు అంగీకారం లభించిందన్నారు. రాజధాని రైతులకు యాన్యుటీ చెల్లింపుల కోసం ఇటీవల 300 కోట్ల రూపాయలను విడుదల చేశామని, అందుకు తీసుకున్న రుణానికి అథారిటీ రాటిఫికేషన్ ఇచ్చిందని నారాయణ తెలిపారు. విజయవాడ, అమరావతి మధ్య భవిష్యత్తులో అవసరమయ్యే వంతెనల సంఖ్య, వాటి ప్రణాళికలపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ను నియమించాలని CRDA నిర్ణయించింది. ఈ కన్సల్టెన్సీ 3 నెలల్లో నివేదిక సమర్పించినట్లు నారాయణ తెలిపారు. సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయని, వర్షాల అంతరాయం కలిగించకపోతే ఈ నెల 13న సీఎం చంద్రబాబు సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభిస్తారని తెలిపారు. ఏపీలోని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సర్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ను ప్రధాన పార్టీలు కోరాయి. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, డూప్లికేట్ ఓట్ల తొలగింపు అంశాలపై విస్తృత చర్చ జరిగింది. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా సాఫ్ట్ కాపీలను రాజకీయ పార్టీలకు వివేక్ యాదవ్ అందజేశారు. మ్యాపింగ్, డ్రాఫ్ట్ ప్రక్రియ పూర్తయినప్పటికీ అందులో లోపాలు ఉన్నాయని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. ఉద్యోగులపై అధిక పని భారంతో ఓటరు జాబితాలో పొరపాట్లు జరుగుతున్నాయన్నారు. సరైన ఆధారాలు లేకుండా ఓట్లు తొలగించరాదని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. అయితే డూప్లికేట్ ఓట్లను తొలగించడం సంతోషమేనని అన్నారు. పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న గుంటూరు తూర్పు వైసీపీ మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్లో ముస్తఫాను ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో ఫోన్ లొకేషన్ ఆధారంగా ముస్తఫా గుజరాత్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశారు. చట్ట నిబంధనలు పూర్తి చేసిన అనంతరం ముస్తఫాను నూజివీడు తీసుకురానున్నట్లు పోలీసులు తెలిపారు. గత నెల 28న ఏలూరు జిల్లా కొయ్యాలగూడెనికి చెందిన పొగాకు వ్యాపారి అభిని నూజివీడు బైపాస్ రోడ్లో అడ్డగించి పొగాకు లారీతో సహా అతన్ని కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించి నూజివీడు పోలీస్ స్టేషన్లో ముస్తఫా, అతని కుమారుడు బషీర్పై అట్రాసిటీ కేసు నమోదైంది. కిడ్నాప్ అయిన పొగాకు వ్యాపారి అభిని పోలీసులు వెంటనే కాపాడారు. ఈ వ్యవహారంలో 5 నిందితులను గుంటూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని నూజివీడు పోలీసులకు జూలై 29న అప్పగించారు. మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ధర్నా పేరుతో వైసీపీ మోకులు సృష్టించిన అరాచకాలపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో పాటు 40 మంది కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. పోలీసు 30 యాక్ట్ అమల్లో ఉన్న సమావేశం నిర్వహించడం, పోలీసు వాహనానికి సిలిండర్లు అడ్డంగా వేసి నిప్పు పెట్టేందుకు యత్నించడం, వాహనాలపై రాళ్లు రుబ్బినందుకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్ ఇంటి ఎదుట బోరుగడ్డ అనిల్ తన భార్యతో కలిసి నిరసనకు దిగారు. జగన్ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. తనను జగన్ ఇంటికి వెళ్లకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సజ్జల, జగన్ పిఏ శ్రీహరి కలిసి తనపై రౌడీ షీటర్ అనే ముద్ర వేయిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కోసం 10 ఏళ్లు కష్టపడ్డానని, 9 నెలలు జైల్లో ఉన్నానని బోరుగడ్డ బావురుమన్నారు. తనను రౌడీ షీటర్ అంటూ వ్యాఖ్యానించిన కారుమూరి వెంకటరెడ్డిని పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్యకర్త కష్టాన్ని మర్చిపోను అని ఉన్న జగన్ ఫ్లెక్సీ ముందే బోరుగడ్డ నిరసన చేపట్టారు. మీకు తనకు పట్టిన గత్తే పడుతుందని బోరుగడ్డ వైసీపీ కేడర్కు హెచ్చరికలు పంపారు. కాగా బోరుగడ్డ నిరసన వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.
జలధార ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని తీర ప్రాంత గ్రామాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జలజీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పవన్ సమీక్షించారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని 33 లక్షల మందికి దాహార్తి తీర్చే బలమైన సంకల్పాన్ని ఈ ప్రాజెక్టుల ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. నిర్ణీత గడువులోపు ముఖ్యమైన నిర్ణయాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని, పనుల నాణ్యతలో రాజీ పడొద్దని పవన్ ఆదేశించారు. తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వివాదం తీవ్ర కాకరేపుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు తమిళనాడులోని తిరుచి, శివమొగ్గలో క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావాలనే ఉద్దేశంతోనే ఈ తరహా పూజలకు పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు. ఎవరైనా రాష్ట్రం బాగు కోసం దేవుళ్లకు పూజ చేస్తారని, కానీ బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాత్రం రాష్ట్రం నాశనం కోరుతూ క్షుద్ర పూజలు చేయించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు మార్చి 2న తిరుచి, జూన్ 1న శివమొగ్గలో క్షుద్ర పూజలు చేశారని, అందుకు ఆధారాలు ఉన్నట్లు మహేష్ గౌడ్ చెప్పారు. వరుస ఎన్నికల్లో ఓటమితో ప్రజలు తమ వైపు లేరు అనే అర్థం చేసుకున్న హరీష్ రావు ఇలాంటి పూజలు చేస్తే లాభం కలుగుతుందని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు బయటపడడంతో లీగల్ నోటీసులు పంపారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్, ఆ పార్టీ నాయకులు అఘోరాలతో తాంత్రిక క్షుద్ర పూజలు చేయిస్తున్నారన్న ప్రచారం ఉందన్నారు. హరీష్ రావు క్షుద్ర పూజలు చూశాక అది నిజమేనన్న అనుమానం కలుగుతుందన్నారు మహేష్ కుమార్ గౌడ్ హరీష్ రావు లీగల్ నోటీసు పంపారు. క్షుద్ర పూజలు చేశారంటూ తనపై చేసిన నేరపూరిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్ గౌడ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావులు వేస్తామన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం కాంగ్రెస్ నాయకుల మానసిక అసమతుల్యతకు నిదర్శనమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అనుచిత, అమర్యాదకర వ్యాఖ్యలతో తెలంగాణ యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. ఇటీవల ఇంజనీరింగ్ విద్యార్థులపై సీఎం చేసిన వ్యాఖ్యలను అరవింద్ ఖండించారు. సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ది భూస్వామ్య భావజాల వైఖరి అని అరవింద్ విమర్శించారు. దరఖాస్తు నింపడం రాదని ఇంజనీరింగ్ విద్యార్థులను అవహేళన చేసిన రేవంత్ రెండో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎన్నికల నామినేషన్ ఫారాన్ని పూరించాలని అరవింద్ సవాల్ విసిరారు. ఇక రేవంత్ చేసిన వ్యాఖ్యలు చాలా ప్రమాదకరమని, ఇంజనీరింగ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులను అవమానించేలా ఉన్నాయని అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ వ్యాఖ్యల వల్ల రాష్ట్రానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రపంచంలో ఎవరైనా ఉద్యోగం ఇస్తారా అని ప్రశ్నించారు. హైడ్రాకు కోర్టు చివాట్లు పెట్టిన సిగ్గు లేకుండా అధికారులను రేవంత్ రక్షిస్తున్నారని ఆరోపించారు. పోలీసు ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు రేవంత్కు కీలక సమాచారం అందించాయి. నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు ప్రయత్నిస్తున్నట్లు సీఎం దృష్టికి తీసుకువెళ్లాయి. ఈ నేపథ్యంలో డీజీపీ సివి ఆనంద్తో పాటు పోలీసు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ అత్యవసర సమావేశం నిర్వహించారు. పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని రేవంత్ ఆదేశించారు. నియమ నిబంధనలను అనుసరించాలని, ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా చూడాలని సూచించారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణా ఇలా అన్నిటినీ అప్రమత్తంగా ఉండాలని రేవంత్ స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, కోచింగ్ సెంటర్స్ పై ప్రత్యేక నిఘా పెట్టాలని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో ఎలాంటి దుష్ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, వెబ్సైట్లు, సోషల్ మీడియా అకౌంట్స్ పై సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. పరీక్షల నిర్వహణ పూర్తయ్యేదాకా సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగం పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ దాదాపు పూర్తయింది. డిసెంబర్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్లో మాస్టర్ ప్లాన్ను విడుదల చేయనున్నారు. తెలంగాణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక ప్రకారం ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలన్నది ఉద్దేశంతో రేవంత్ సర్కార్ ముందుకెళ్తోంది. మాస్టర్ ప్లాన్ రూపొందించే పనిని సింగపూర్కు చెందిన సంస్థకు అప్పగించారు. ఫ్యూచర్ సిటీని ఏఐ సిటీ, హెల్త్ సిటీ, నివాస ప్రాంతాలు, ఎడ్యుకేషన్ హబ్, ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్, కూలింగ్ సిస్టమ్స్తో కూడిన గ్రీన్ ఫార్మా హబ్, డేటా సెంటర్స్,
జీసీసీల ఏర్పాటుకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక సినిమా పరిశ్రమకు పరిశోధనలకు కూడా అవకాశం కల్పించనున్నారు. విమానాశ్రయం నుంచి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్తో పాటు ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు వీలుగా రవాణా మార్గాలను అభివృద్ధి చేయనున్నారు. కంపెనీలు త్వరగా కార్యకలాపాలను ప్రారంభించేందుకు వీలుగా సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే కొన్ని ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఫ్యూచర్ సిటీలో కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. కొన్ని నిర్మాణ పనులు సైతం ప్రారంభించాయి. అమెజాన్ తమ అతిపెద్ద డేటా సెంటర్ పనులను ప్రారంభించింది. లైఫ్ సైన్సెస్ హబ్ కోసం నాగార్జున సాగర్ రోడ్డు నుంచి ప్రత్యేక రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాంతంలో పలు అంతర్జాతీయ కంపెనీల శంకుస్థాపనలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫ్యూచర్ సిటీ వేగవంతమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం మొదటగా రోడ్ నెట్వర్క్ పై దృష్టి సారించింది. ఓఆర్ఆర్ నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా ఆర్ఆర్కు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తుంది. ఓఆర్ఆర్ 13 నుంచి ఆమన్గల్ మండలం ఆకుతోటపల్లి వరకు మొత్తం 41 కిలోమీటర్ల రోడ్డు నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టు విలువ 4030 కోట్ల రూపాయల వరకు. అదేవిధంగా కంట్రోల్ కారిడార్, సర్వీస్ రోడ్, భవిష్యత్తులో మెట్రో రైలు మార్గం వేసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉండనున్నాయి. 30 అడుగుల వెడల్పుతో 6 లేన్ల ఎక్స్ప్రెస్ వే నిర్మించనున్నారు. ప్రస్తుతం రావిర్యాల నుంచి మీర్ ఖాన్ పేట వరకు 19 కిలోమీటర్ల మొదటి దశలో నిర్మాణ శరవేగంగా జరుగుతోంది. తెలంగాణలో మార్చిలో జరగనున్న 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై రెఫరెండంగా భావిస్తుంది. ఈ 2 స్థానాలను కైవసం చేసుకుని సత్తా చట్టాలని హస్తం నేతలు ప్లాన్ చేస్తున్నారు. దీంతో సెప్టెంబర్ నుంచే ఓటర్ల నమోదు ప్రక్రియపై అధికార పార్టీ పూర్తి దృష్టి సారించింది. ఢిల్లీ కోఆర్డినేషన్ భేటీలో గ్రాడ్యుయేట్ టికెట్లపై చర్చ జరిగింది. 6 ఉమ్మడి జిల్లాల నుంచి 3 చొప్పున ఆశావహుల లిస్ట్ ఇవ్వాలని ఇన్ఛార్జి మంత్రులకు ఏఐసీసీ టాస్క్ ఇచ్చింది. ఆగస్టు 15 లోపు పేర్లు సేకరించి సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలను బరిలోకి దించాలని అధిష్టానం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం కోసం మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి, గౌరీ సతీష్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. యువకుడు సీఎం రేవంత్ సన్నిహితుడైన సామా వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ఉపాధ్యాయ సంఘాలతో సంబంధాలున్న గౌరీ సతీష్ పేరు కూడా రేసులో వినిపిస్తోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుంచి బీసీ నేతకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ భావిస్తుంది. ఈ స్థానం కోసం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అనంతరం సుమారు 60 లక్షల మేర ఓటర్ల సంఖ్య తగ్గవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇళ్లు మారిన ఓటర్ల వివరాల సేకరణలో ఇబ్బంది, చనిపోయిన వారు, డూప్లికేట్ ఓట్లు, ఇతర రాష్ట్రాల వారి ఓట్లు వంటివి దీనికి కారణమని చెబుతున్నారు. ఇక సర్ ప్రక్రియలో ఎమ్యునరేషన్ ఫారాల సమర్పణకు ఇంకా 5 రోజులే గడువు ఉండడంతో అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. ఓటర్లను గుర్తించి వివరాలు నమోదు చేయడంపై బూత్ స్థాయి అధికారులు, వివిధ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా నిర్ణీత చిరునామాలో లేనివారు ఎక్కడికి మారారు, వలస వెళ్లారా, స్థానికంగా మరో చోటుకు మారారా అనేది ఆరా తీసి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 77% డిజిటలైజేషన్ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో మందకోడిగా సాగుతోందని, భారీ సంఖ్యలో ఓటర్లు ఉండడం, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, చిరునామా నిర్ధారణలో ఇబ్బంది వంటివి దీనికి కారణమని అంటున్నారు. మొత్తంగా సర్ ప్రక్రియ పూర్తయ్యేసరికి రాష్ట్రంలో 60 లక్షలకు పైగా ఓట్లు తగ్గే అవకాశం ఉందని సంబంధిత విభాగాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో దశాబ్ద కాలంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ను పక్కదారి పట్టిస్తూ ప్రభుత్వానికి బకాయిలు ఎగ్గొడుతున్న డిఫాల్ట్ మిల్లర్లను ఉపేక్షించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. వారి నుంచి ప్రతి క్వింటాకు బియ్యాన్ని, చివరి రూపాయి బకాయిని వసూలు చేసి తీరుతామన్నారు. సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇక గత 10-12 సంవత్సరాలకు సంబంధించి జిల్లాలో మిల్లుల వారీగా డిఫాల్టర్ల జాబితాలను సిద్ధం చేసి ఉక్కుపాదం మోపాలని అధికారులను ఉత్తమ్ ఆదేశించారు. ఇన్నాళ్లు మిల్లర్లు సకాలంలో బియ్యం ఇవ్వకపోవడం, ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా అమ్ముకోవడం, కోర్టులో కేసులు వేయడంలో ప్రభుత్వానికి తీవ్ర ఆర్థిక పరిపాలనా సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ బకాయిలు చెల్లించని మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చర్యలను వేగవంతం చేయడమే కాకుండా వారి స్థిర చరాస్తులను వెంటనే జప్తు చేయాలని నిర్ణయించామని తెలిపారు. తీవ్రమైన అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, వారి బ్యాంక్ గ్యారంటీలు, సెక్యూరిటీలను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. డిఫాల్టర్లను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఉత్తమ్ తెలిపారు. హక్కుల సాధన కోసం తెలంగాణలో సర్పంచులు పోరుబాట పట్టారు. ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో
పలు చోట్ల సమావేశాలు నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లే ఇప్పుడు రివర్స్ కావడం చర్చనీయాంశంగా మారింది. హక్కుల సాధన కోసం ఎంతకైనా తెగిస్తామని సర్పంచ్లు చెబుతున్నారు. వాస్తవానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్పంచ్లు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం సూచించిన పనులకు ఖర్చు చేసిన డబ్బులు సకాలంలో విడుదల కాకపోవడంతో చాలా మంది సర్పంచ్లు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. బిల్లుల చెల్లింపులో జాప్యం జరగడం వల్ల సర్పంచ్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మహబూబాబాద్లో జరిగిన సర్పంచ్ల సమావేశంలో భారీ సంఖ్యలో సర్పంచ్లు పాల్గొన్నారు. గతంలో చేసిన పనుల కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉండడంతో అప్పుల పాలైనట్లు చెబుతున్నారు. తమ సమస్యలు వినేందుకు కలెక్టర్ నెలలో ఒకరోజు సమయం ఇవ్వాలని, అలాగే సీఎం కూడా నెలలో ఒకరోజు సర్పంచ్ల కోసం సమయం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. సర్పంచ్ల నిరసనలపై రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఇది ఎమ్మెల్యేలపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. 1000 కోట్ల సైబర్ మోసాల కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ఖమ్మం జిల్లా లింగాలకు చెందిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్పెషల్ టీం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ కేసులో గతంలో అరెస్ట్ అయి నిందితులను విచారించే క్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి పేరు వెలుగులోకి రావడంతో ప్రత్యేక నిఘా పెట్టిన అధికారులు ఎట్టకేలకు హైదరాబాద్ లో నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో వెలుగు చూసిన భారీ సైబర్ మోస కేసులో అరెస్ట్ అయిన పలువురితో ఈ వ్యక్తికి సంబంధాలున్నాయని, ఆయనే ఈ గ్యాంగ్ కు లీడర్ అన్న కోణంలోనూ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు సమాచారం. విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహించడం, భారీ మొత్తంలో ఆన్లైన్ మోసాలకు పాల్పడిన నెట్వర్క్ తో అనుబంధం ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు అతను విదేశాల్లో తిరుగుతూ ఇటీవల హైదరాబాద్ కు చేరుకున్నాడన్న సమాచారంతో ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కృష్ణా బేసిన్లోని జూరాల శ్రీశైలం ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. ప్రాజెక్టులోని నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ఆల్మటి నుంచి 150,000 క్యూసెక్ల, భీమా నది నుంచి 85,000 క్యూసెక్ల వరద వస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. జూరాల జలాశయానికి 2,41,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే 2,53,000 క్యూసెక్ల అవుట్ఫ్లోగా రికార్డైంది. ఇక శ్రీశైలంలోకి 2,15,000 క్యూసెక్ల భారీ ప్రవాహం కొనసాగుతుంది. 108 టీఎంసీల వరద వచ్చి చేరింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 513 అడుగుల నీటి మట్టం నమోదైంది. ఇక గోదావరి బేసిన్లోని శ్రీపాద ఎల్లంపల్లికి 5,158 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంటే 12,880 క్యూసెక్లను పంపింగ్ చేస్తూ మిడ్ మానేరుకు తరలిస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 22,222 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టులో 34 టీఎంసీల నిల్వ ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టు 7,789 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. దేశంలో నైరుతి రుతుపవనాలు వచ్చే 2 వారాలు క్రియాశీలకంగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. విస్తారంగా వర్షాలు కురిసేందుకు బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో అనుకూల వాతావరణం ఏర్పడుతున్నట్లు వెల్లడించింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణను పూర్తి చేసినప్పటికీ అసంతృప్తుల జాబితా మాత్రం పెరుగుతూనే ఉంది. మంత్రి పదవులు ఆశించిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలకు అవకాశం దక్కపోవడంతో వారు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానంపై విమర్శలు చేస్తుండగా మరికొందరు రాజీనామా వరకు వెళ్తామని హెచ్చరికలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై సీఎం డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. ఎవరైనా ఎమ్మెల్యే రాజీనామా చేయాలనుకుంటే నిరభ్యంతరంగా చేయవచ్చని స్పీకర్ తో మాట్లాడి క్షణాల్లో ఆమోదింపజేస్తామన్నారు. పార్టీని ఒత్తిడికి గురి చేయాలని చూస్తే సహించేది లేదంటూ గట్టి హెచ్చరిక జారీ చేశారు. డీకే శివకుమార్ వ్యాఖ్యలు కాంగ్రెస్ శిబిరంలో సంచలనంగా మారాయి. అసంతృప్త ఎమ్మెల్యేలు మాత్రం తమ డిమాండ్లపై వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. మంత్రి పదవుల కేటాయింపులో సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతౌల్యం, సీనియారిటీ వంటి అంశాలు పరిగణలోకి తీసుకున్నామని పార్టీ అధిష్టానం చెబుతున్న అవకాశం కోల్పోయిన నేతలు మాత్రం తమకు అన్యాయం జరిగిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ కు రాజకీయ అస్త్రంగా మారాయి. తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సినీ నటి త్రిష్ను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారలేపాయి. ఉదయనిధి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ టీవీకే కార్యకర్తలు నిరసన చేపట్టారు. పోలీసులతో పాటు జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఉదయనిధిపై టీవీకే తంజావూరు మహిళా విభాగం అందజేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు చెన్నైకి వచ్చి ఉదయనిధిని అరెస్ట్ చేశారు. ఈలోపు ముందస్తు బెయిల్ కోరుతూ ఉదయనిధి హైకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, మధ్యాహ్నం పిటిషన్పై విచారణ జరుపుతామని న్యాయమూర్తి తెలిపారు. ఉదయనిధిని తంజావూరు దక్షిణ పోలీస్ స్టేషన్ కు తీసుకువస్తున్నారని తెలుసుకున్న వేలాది మంది డీఎంకే
డీఎంకే నేతలు అక్కడకు చేరుకున్నారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోయే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఉదయనిధిని సెంగిపట్టికి తరలించారు. సుమారు 2 గంటల పాటు విచారించి వదిలిపెట్టారు. సీఎం విజయ్ ప్రభుత్వం తనను ఒక ఉగ్రవాదిలా చూసిందని ఉదయనిధి ఆరోపించారు. దాదాపు 3,000 మంది పోలీసులను మోహరించి ఒక ఉగ్రవాదిల చెన్నై నుంచి తంజావూరుకు తీసుకువెళ్లారన్నారు. ఇది ఒక రాజకీయ ప్రేరేపిత కేసు అని అన్నారు. తాను అనని మాటలను అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. త్రిషను ఉద్దేశించి ద్వంద్వ అర్థం వచ్చేలా వ్యాఖ్యానించానంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. సింగిల్ మీనింగ్ లోనే మాట్లాడానన్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, రామాలయ విరాళాల చోరీ ఘటనలు లోక్సభను స్తంభింపజేశాయి. సభ సజావుగా సాగనివ్వాలని స్పీకర్ ఓం బిర్లాను విపక్ష సభ్యులను కోరారు. అయితే ప్రతిపక్ష సభ్యులు మాత్రం వెనక్కి తగ్గలేదు. నినాదాలతో సభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. అయితే ఈ ఆందోళనలు మధ్యనే కేంద్రం 2 బిల్లులను ప్రవేశపెట్టింది. టాక్సేషన్, ఇతర చట్టాల సవరణ బిల్లు, అప్రప్రియేషన్ బిల్లు 2026 ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ప్రభుత్వం చర్చ మొదలుపెట్టగా ప్రతిపక్ష సభ్యులు 2 బిల్లులను వ్యతిరేకిస్తూ గందరగోళం సృష్టించారు. కానీ చివరకు ముజువాని ఓటుతో 2 బిల్లులు ఆమోదం పొందాయి. నీటి అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్న ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తూ సభ వాయిదాకు కారణమవుతున్నారని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. దేశవ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తర భారతం నుంచి ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణ భారతం వరకు భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. హర్యానాలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోటుతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సహాయక బృందాలు పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శివసాగర్ జిల్లాలో పర్యటించి వరద బాధితులతో నేరుగా మాట్లాడారు. సహాయక శిబిరాలను పరిశీలించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పునరావాస కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన ఆహారం, తాగునీరు, వైద్య సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా అందించాలని స్పష్టం చేశారు. కేరళలోనూ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం వీడి సతీశన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. సహాయక శిబిరాల్లో ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకుని అవసరమైన సహాయాన్ని వేగవంతం చేయాలని అధికారులను కోరారు. వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరావాస చర్యలు త్వరితగతిన చేపట్టాలని ఆయన ఆదేశించారు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించిన నటుడు ప్రదీప్ రావత్ భివాండిలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. 5 ఏళ్లుగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. 1952 ఢిల్లీలో జన్మించిన ప్రదీప్ రావత్ పూర్తి పేరు ప్రదీప్ రామ్ సింగ్ రావత్. జబల్పూర్లోని ఓ బ్యాంక్లో పనిచేసిన ప్రదీప్ దూరదర్శన్లో ప్రసారమైన మెగా సీరియల్ మహాభారత్లో అశ్వత్థామ పాత్రతో నటుడిగా పరిచయం అయ్యారు. బాఘీ చిత్రంలో ప్రదీప్ రావత్ బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. అటుపైన చాలా చిత్రాల్లో ప్రదీప్ నటించిన ఆమిర్ ఖాన్ చిత్రం లగాన్తో మంచి గుర్తింపు లభించింది. భద్ర, ఆంధ్రవాడు, లక్ష్మీ, స్టాలిన్, దేశముదురు, యోగి, జైలవకుశ వంటి చిత్రాల్లో ప్రదీప్ రావత్ కరుడు కట్టిన విలన్ పాత్రలు పోషించి మెప్పించాడు. అంతేకాదు ఓయ్, పూలరంగడు, నేను, శైలజ, సరైనడు, వాల్తేరు వీరయ్య సినిమాల్లో కామెడీని కూడా అద్భుతంగా పోషించి ప్రేక్షకులను నవ్వించారు. 30 ఏళ్ల తన నట జీవితంలో దాదాపు 100 సినిమాల్లో నటించారు ప్రదీప్ రావత్.